తనకు ఎమ్మెల్యే మంత్రి పదవులు కొత్త కాదు, ప్రజలకు న్యాయమైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజాగలం కార్యక్రమం నెల్లూరు జిల్లా చేజర్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాగలం సభలో మాట్లాడారు. మొదట నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి చివరి వరకు సభా ప్రాంగణం వరకు భారీ జనాభాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో అనేక విధాలుగా దోపిడీలు చేసి మోసపూరితమైన విధంగా, అంతేకాకుండా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ గుండెల బాధ కూడా చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని వివరించడంతో పాటు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. కొండలు కూడా మిగలవు స్వామి, అవి కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి. విశాఖపట్నం సముద్రాన్ని మింగగలిగినటువంటి పెద్ద మనిషి నువ్వు పార్లమెంట్ మెంబర్ అయి మమ్మల్ని ఏం బతికిస్తావు, మా ప్రజలకి ఏం మేలు చేస్తావు, ఒక్కసారి ఆలోచించు. ఇది ఒక బాధాకరమైన సన్నివేశం. ఇటువంటి వ్యక్తి ఇవాళ మనల్ని ఉద్ధరించడానికి వస్తాడంట. ఒకవైపు ఇసుకను దొంగలించాడు, మరొక వైపు గ్రావెల్ దొంగలించాడు, ఇంకొక వైపు మీ లివరు, కిడ్నీలు, మీ గుండెను కూడా దొంగలించుకున్నాడు. ఎత్తుకుపోవడం ఒక్కటే మిగిలి ఉంది, దానికి ఐసు డబ్బా కావాలని. మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ రామనారాయణ రెడ్డిని గెలిపించడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మనం అందరం కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువతకు కానీ చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళా సోదరులకు కానీ